ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం కాడి మోయుట, కాడి మోయుట. ఏంటి కాడి మోయుట? ఈ రోజుల్లో మనం చూడటం లేదు కానీ పూర్వం ఎడ్లు బళ్ళు కూడా, గుర్రపు బళ్ళు ఇవి రోడ్ల మీద కనబడేవి. ఈ బండిని ఆ ఎద్దు కానీ ఆ గుర్రం కానీ లాగాలంటే ఈ బండికి రెండు కర్రలు ముందుకుండి దానికి మళ్ళా ఆ కనెక్టెడ్ రాడ్ లాగా ఒక కర్ర ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఆ గుర్రం మీద కానీ ఆ ఎడ్డు మీద కానీ మోపుతారు. ఇలా కట్టేస్తారు. మళ్ళీ అది ఇటు అటు వెళ్ళనివ్వకుండా అక్కడ నుండి కంట్రోల్ చేస్తారు కూర్చొని. సో ఈ బండి ముందుకు వెళ్ళాలంటే ఈ ఎద్దు ముందుకు లాక్కొని వెళ్ళాలి. అందుకని ఆ కాడి మెడ మీద మోపబడుతుంది కనుక లాక్కుని వెళ్తుంటుంది. సో దీన్ని కాడి అన్నారు. ఈ కాడి మోపబడినప్పుడు మీరు కానీ చూస్తే ఆ ఎద్దుకి కాయలు కాసేసి ఉంటాయండి, గుర్రానికి కానీ ఆ ఎద్దుకి కానీ. అయితే బైబిల్ గ్రంథంలో విలాప వాక్యాలను విచిత్రమైన గ్రంథం ఉంది. ఇది ప్రవక్త అయినటువంటి, తెలుసా మీకు ఎవరు రాశారు? ఇర్మియా. ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ఒక పేరు ఏంటంటే విలాపించే ప్రవక్త, అ ప్రాఫిట్ హూ వీప్స్, వీపింగ్ ప్రాఫిట్. ఈయన ఈ విలాప వాక్యాలంటే ఏడుస్తూ రాశాడు. ఏడుపుతో ఉన్నటువంటి వాక్యాలు ఇవి అని దానికి పేరు. దట్స్ వై లామెంటేషన్స్ ఇంగ్లీష్లో. లామెంట్ అంటే ఏడుపు. 3వ అధ్యాయము 28వ వచనంలో యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు అంటే, యవన కాలంలో కాడి మోయుట, యవన కాలంలో కాడి మోయుట. ఏంటి కాడి యవన కాలంలో? మనకు తెలీదు, కానీ ఇది వివరించడానికి చూద్దాం. చూడండి, కాడి యవన కాలంలో వీరు మోస్తున్నారంటే అంటే మొయ్యలేనటువంటి భారం ఏదో ఉందని అర్థం కదా. ఆ మొయ్యలేనటువంటి భారం ఏంటి అని మనం కానీ ఆలోచిస్తే రకరకాలు భారాల మీద పడిపోతుంటాయి యవనస్తుల మీద. పరిచర్యలో నేను ఒక్కోసారి లోతుగా విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు చూస్తే ఒక స్త్రీల్లో 150 మంది, రఫ్గా ఒక 100 మంది లేకపోతే 150 మంది పురుషులు, స్త్రీల్లో దాదాపు 20-25 మంది విధవరాళ్ళు. ఏమి? ఎందుకు అంటే, అయితే పురుషులు విడిచిపెట్టేయటం కానీ, లేకపోతే పురుషులు చచ్చిపోవడం కానీ, లేకపోతే ఈ స్త్రీలే వారిని విడిచిపెట్టి వారు హింసకి తట్టుకోలేక వేరే దారికి వెళ్ళిపోయిన వారు. ఓకే, ఇలాంటి వారికి పిల్లలు లేరని కాదు, చాలామందికి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు తండ్రి లేక, ఇంటిలో ఆర్థిక పరిస్థితులు బాగోలేక, సరిగా చదువు అబ్బక, పేదరికాన్ని బట్టి వీళ్ళు సరిగా చదువుకోరు. కాబట్టి తండ్రి లేనటువంటి పిల్లలు మీరు కానీ చూస్తే మీ సంఘాల్లో ఎంతమంది ఉన్నారో మీరు లెక్కకు వస్తుంది. నేను లెక్క పెడితే దాదాపు అలాగా ఉన్న పిల్లలు కూడా 20-25 మంది ఉంటారు. వీరికి తండ్రులు ఎప్పుడో బాధ్యత లేకుండా వదిలేశారు. ఇంకా నాలాంటి వారు ఉంటారు కొంతమంది. అంటే తండ్రి ఉన్నా లేనట్టే, తల్లి ఉన్నా లేనట్లే. ఎందుకంటే నన్ను చిన్నప్పుడే మా నాన్నమ్మకి అప్పచెప్పేస్తారు పెంచుకోమని. అంటే రిజెక్ట్ చేస్తారు తల్లిదండ్రులు. సో తండ్రి ప్రేమ తెలీదు, గద్దించే ప్రేమ, సరిచేసే ప్రేమ. తల్లి ప్రేమ తెలీదు, మృదువైన ప్రేమ, ముద్దులాడే ప్రేమ. సో బాల్యతనములో మోపబడ్డది కాడి. ఏం కాడది? ప్రేమ తెలియని కాడి. కొంతమందికి అయితే చదువు సరిగా చదువుకోవాలనుకున్న ఫీజులు కట్టుకోలేనటువంటి కాడి. కొంతమందికి అయితే చదువు అబ్బలేదు కాదు కదా, సరిచేసేవారు లేరు కనుక అపవిత్రమైనటువంటి పనులు, అపవిత్రమైనటువంటి ప్రవర్తన బాల్యతనము నుండి కలిగి ఉండి, నన్ను క్షమించండి, కంత్రి వాళ్ళగా తయారైపోతారు. ఎందుకంటే ఎవరికి లోబడు. కాబట్టి చాలా డీప్గా ఆలోచించి రాశాడు ఆయన ఇర్మియా. ఏంటట? కాడి మోయుట, యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు.
ఏంటి మేలు? నాకేంటి మేలండి? నాకేంటి మేలు? నాకు తండ్రి ప్రేమ తెలీదు, తల్లి ప్రేమ తెలీదు. కానీ ఈ ప్రేమ తెలీదు కనుక, నన్ను సరిచేసేవారు లేరు కనుక, స్కూల్లో అధికారులకి విరుద్ధంగా ఆలోచించి అధికారులకు విరుద్ధంగా వాళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా పనిచేసేవాడిని, అంటే లేకపోతే ప్రవర్తించేవాడిని కనుక ఎప్పుడు ట్రబుల్, ఆల్వేస్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్. ఇది నన్ను ఒక వయసు వచ్చే వరకు కూడా నడిపించేసింది. అందుకే నా మీద నేను పొరపాటు చేశాను, తప్పు చేశానని బ్యాంకు వాళ్ళు, నేను పనిచేస్తున్నటువంటి వ్యవస్థ వాళ్ళు సిబిఐ కేసు పెట్టేశారు, క్రిమినల్ అని. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జడ్జ్మెంట్కి తీసుకెళ్ళిపోయారు. 7 సంవత్సరాల తర్వాత అమాయకుడని చెప్పి నన్ను విడిచిపెట్టేశారు. నా సంగతి ఏంటంటే ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? నా నష్టం సైకలాజికల్గా నేను ఎంతో దెబ్బతిన్నాను, భావోద్రేకాలుగా ఎన్నో దెబ్బలు తిన్నాను. కాబట్టి యవ్వన కాలంలో తండ్రి ప్రేమ లేకపోతే వారు తప్పకుండా ఒక హ్యాండిక్యాప్తో పెరుగుతారు. ఇలాంటి కాళ్ళు ఎన్నున్నాయో, ఇలాంటి కాడి యవ్వన కాలంలో మోయటం ఆశీర్వాదం, మంచిది అంటున్నారు. అంటే యవనస్తులుగా మీరు ఇలాంటి కాళ్ళు ఉన్నాయే, నన్ను చదివించలేదు, పోనీ నేను చదివించినప్పుడు నేను ఏ స్కూల్లో జాయిన్ చేశారో, పోనీ అక్కడ ఏమన్నా చదివావా, 4 అక్షరాలు అబ్బాయా, అది లేదు. సో ఈ కాడి నీ మీద మోపబడ్డదే. ఒకరు అలాంటి కాడితో నువ్వు బరువు మోసావని గమనించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన మాట ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఎంతసేపు మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు చదివించడానికి ఎవరు లేరు, నాకు ఇంకోటి లేదు, అంకోటి లేదు, అది లేదు, ఇది లేదని చెప్పే బదులు ఈ కాడిని నేను మోస్తాను అని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు చెప్తే దేవుడు ఏమన్నారు తెలుసా? యేసుప్రభు వారు, భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చుతును, విశ్రాంతిని ఇత్తును. సో ఆల్ దోస్ హూ ఆర్ వియరీ అండ్ టైర్డ్ దట్ యు కాంట్ బేర్ దిస్ బర్డెన్, ఈ బాధ్యతను నేను మొయ్యలేకపోతున్నాను అని బాధపడుతున్న సమస్తమైన వారులారా యేసుప్రభు వారి దగ్గరికి రండి, మీ కాడినివ్వండి. పరిశుద్ధుడా ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఈ ఉదయం నైనా ఇదిగో ఈ ధ్యానాలు నీ బిడ్డల దగ్గరికి తీసుకొచ్చాను. నీ బిడ్డలలో ఈ మాటలు వెళ్ళి పెద్ద విస్ఫోటముగా, పెద్ద ప్రేలుడిగా, ఎక్స్ప్లోషన్గా వారి హృదయాల్లో ఈ మాటలు వెళ్ళి పేలాలి ప్రభా. కార్యం చేయండి, కార్యం చేయండి. గొప్ప కార్యాలు చేసేవారు కావాలి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.